జాతీయ మజ్దూర్ యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా మరి ప్రభుత్వం కూడా మా యొక్క సమస్యలను పరిష్కరించాల్సింది పోయి మరి పోలీసు వారితోటి మరి అక్రమంగా అరెస్ట్ చేస్తూ మరి ముషీరాబాద్లో అదేవిధంగా చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో నేను సాయంత్రం వరకు పెట్టినప్పటికీ కూడా అక్కడ దీక్ష కొనసాగించడం జరిగింది. అయినప్పటికీ మళ్ళీ అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ కూడా పంపించడం జరిగినది. గాంధీ హాస్పిటల్లో కూడా మరి మేము అక్కడ దీక్ష కొనసాగిస్తామంటే మరి అక్కడ అడ్మిషన్ చేయకుండా కేవలం ఓపీ పేషెంట్గా చూడండి, లేకపోతే మేమేం చేయలేమనే విధంగా మరి రాత్రి 11 గంటల నుంచి మరి 1 గంట వరకు మరి గాంధీ హాస్పిటల్లో ఉండడం జరిగింది. అంటే ఈ విధంగా ఏదైతే అరెస్టులతోటి మరి న్యాయం అడిగితే అరెస్టులతోటి ఆపేటువంటిది ఉండదు. మరి ఏదైతే న్యాయమైన సమస్య ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగినది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టడం జరిగినది. అందువల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు మీరేదైతే సానుకూలంగా స్పందించి మొన్న జరిగినటువంటి ఏప్రిల్లో జరిగినటువంటి 3 రోజుల సమ్మెలో మరి విలీనం చేస్తామని మీరు స్పష్టంగా చెప్పడం జరిగినది. మరి అదేవిధంగా మంత్రివర్గ మరి ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ ఉపసంఘము మరి అదేవిధంగా ఐఏఎస్ అధికారుల ముందర మీరందరూ కూడా తెలియజేయడం జరిగినది. కాబట్టి మరి తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం చేయి అపాయింటెడ్ డేట్ మాత్రమే ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీకు తెలవాలి ఈ యొక్క ఏదైతే ప్రభుత్వ ఆర్టీసీ కార్మికుల కోరిక ఏందో అనేది మీకు తెలవాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క నిరాహార దీక్ష కార్యక్రమం చెప్పడం జరిగినది. అయినప్పటికీ కూడా మరి మీ దగ్గర పూర్తిగా సమాచారము వచ్చినప్పుడు కూడా మీరు స్పందించడం లేదు. తక్షణమే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయి అపాయింట్ డేట్ ప్రకటించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత కేసీఆర్ కాలంలో మరి ఆయన 55 రోజులు సమ్మె జరిగితే మరి నియంతలేక వ్యవహరించి మరి ప్రభుత్వంలో విలీనం చేస్తామని చేయకుండా వెళ్ళిపోవడం జరిగినది. ఆయనని ఇంటికి పంపిన ఘనత కూడా తెలంగాణ జాతీయ మజ్దూర్ కాకుండా ఆర్టీసీలో ఉన్నటువంటి అందరూ కూడా మరి వారిని మరి ఆ యొక్క పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగినది. మరి గెలిచిన తర్వాత 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇకనైనా సరే తాత్సారం చేయకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయు అపాయింట్ డేట్ ప్రకటించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. గెజిట్ వచ్చింది, మరి అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది. మరి గవర్నర్ గారు గెజిట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా తాత్సారం చేస్తూ ఉన్నారు, నిరుత్సాహానికి గురవుతూ ఉన్నారు. మరి గౌరవ రవాణా శాఖ మంత్రి గారు కూడా ముందు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడంలో మరి ఆంతర్యం ఏమిటో ఒకసారి మరి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైతే మీకు మంచి పేరు వస్తుంది, కానీ ముందే ఎన్నికలు జరిగితే మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. దాన్ని ఒక్కసారి ముఖ్యమంత్రి గారు గ్రహించి ఆర్టీసీ ఉద్యోగులు ఏదైతే చిరకాల వాంఛ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఎవరైతే కోరుతా ఉన్నారో దాన్ని మీరు నెరవేర్చాలని సందర్భంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే అడ్డంకులు సృష్టించి దాన్ని విచ్ఛిన్నం చేయడం జరిగినది. అయినప్పటికీ కూడా మేము త్వరలోనే ఒకవేళ మరి ఇంకా లేట్ చేస్తే మరొకసారి సమ్మె నోటీస్ ఇవ్వడానికి కూడా వెనుకంజ వేయమని, మరి అవసరమైతే సమ్మె నోటీస్ ఇవ్వడానికి మళ్ళీ అన్ని యూనియన్లు ఏదైతే ప్రభుత్వంలో విలీనం కావాలనేటువంటి యూనియన్లు ఎవరైతే వస్తారో వాళ్ళందరితో కలిసి మళ్ళీ సమ్మె నోటీస్ ఇవ్వడానికి మరి సిద్ధమవుతాం. మరో రూపంగా తప్పకుండా పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది. అందువల్ల ముఖ్యమంత్రి గారు గ్రహించి ఈ వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే రాష్ట్రంలో ఆర్టీసీ ఉన్నంత వరకు మీ పేరు మీ పార్టీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క కోరికను నెరవేర్చే కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, సూపర్వైజర్లు, ఆఫీస్ సిబ్బంది ఎవరున్నారో మా సెక్యూరిటీ సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా సంతోషం అవుతుంది, ఆత్మగౌరవం వస్తుంది, సమాజంలో విలువ పెరుగుతుంది, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు వస్తాయి. ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ వస్తుందని మేము ఆశించాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా లేట్ చేయకుండా మరి తప్పకుండా మీకు రుణపడి ఉంటాం. అదేవిధంగా మీకు గతంలో ఎన్నికల్లో గెలిపించాం, మళ్ళీ మీ ఎంబడి ఉండాలంటే మా యొక్క కోరికను మీరు నెరవేర్చాలని సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ యొక్క దీక్షను ఈ రోజుతో విరమిస్తూ మరి తదుపరి కార్యాచరణ మరి ముఖ్యమంత్రి గారు మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో దాని మీద మేము నిర్ణయం తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కంచెలు లేని పాలన అందిస్తామని చెప్పారు, కనీసం మీరు బస్ భవన్ లోపలికి వెళ్ళకుండా పోలీసులు కట్టుకుంటా ఉన్నారు, ప్రెస్ మీట్ కూడా కండక్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక విధంగా చెప్తా ఉన్నారు, పోలీసు వారు ఒక విధంగా చెప్తా ఉన్నారు. నిజంగా కూడా నిన్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ మాకు ఏదైతే ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది.
జరిగినది. అక్కడ ఉన్నటువంటి మరి ఎవరైతే సీఐ ఉన్నారో వెంకరెడ్డి ఆయన ఇష్టం ఉన్నట్టు రాజగోపాల్ రెడ్డి అనేటువంటి ఇన్స్పెక్టర్ ఉన్నటువంటి ముషీరాబాద్లో ఆయన ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఏమైనా చేస్తామనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఇటువంటి పద్ధతి మార్చుకోవాలని అక్కడ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పడం జరిగినది. న్యాయపరంగా మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. మేము ఎవరిని కొట్టట్లేదు, తిట్టట్లేదు, మరి ఎందుకు ఆ విధంగా చేస్తున్నాను నేను అక్కడ అడగడం జరిగినది. కానీ 5 గంటల నుంచే మీరు ఇక్కడ దీక్ష చేయడానికి వీల్లేదు, మిమ్మల్ని కలవడానికి ఎవరు రావడానికి వీల్లేదు అని వచ్చిన వాళ్ళని కూడా బయట ఉంచి మరి అనేక విధంగా ఇబ్బందులకు గురి చేశారు. తర్వాత రాత్రి 10 గంటల తర్వాత మరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి మరి అక్కడి నుంచి అక్కడ కొంతసేపు ఉంచి మరి అక్కడి నుంచి మరి ఏదో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగినది. గాంధీ ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్తున్నారంటే మేము మీకు చేయించాలి, అక్కడ మీ ఆరోగ్య పరిస్థితి ఏందో తెలుసుకుంటామని మేము పంపిస్తున్నామని అంటే మరి సరే పంపించండి, మరి అక్కడ మాకు అక్కడనే అడ్మిషన్ చేస్తే మేము అక్కడనే నిరాహార దీక్ష చేస్తామంటే అక్కడ కూడా వారు అనుమతి లేకుండా ప్రయత్నం చేసి మాకు అక్కడ అడ్మిషన్ కూడా ఇవ్వకుండా మరి బయటనే ఉంచడం జరిగినది. దాదాపు సుమారు రాత్రి 1 గంటల వరకు అక్కడ ఉండి మళ్ళీ మేము వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు కావాలని మరి ఈ యొక్క భగ్నం చేసే ఉద్దేశం ఏదైతే ఉందో మరి ప్రభుత్వం ద్వారా ఈరోజు పోలీసు వారు చేస్తూ ఉన్నారు. మరి పోలీసు వారు కూడా అటువంటిది చేయాల్సిన అవసరం లేదు. మరి నియంత్రణ రాజ్యం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. మరి ప్రజాప్రభుత్వంలో ఇలా చేయడం అనేది ఎట్టి పరిస్థితి సహించరాంది. మరి ఇటువంటి వాళ్ళకు కూడా తగిన చర్య ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన అవసరం ఉందని మరి ముఖ్యమంత్రి గారు ఇవన్నిటికీ పులి స్టాప్ పెట్టాలంటే ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆ విలీనం చేయాలని సందర్భంగా మరి ఆర్టీసీ యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఆ యొక్క కోరికను నెరవేరిస్తే అందరూ సంతోషంగా ఉంటారని తెలియజేస్తా ఉన్నారు. ఓన్లీ డిమాండ్ మీద విలీనం ఉందా లేకపోతే ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయి? చాలా మాత్రం ఇప్పుడు విలీనం సంబంధించిన మెయిన్ డిమాండ్ తీసుకోవడం జరిగినది. వాస్తవంగా మరి 2017లో రిటైర్ అయినటువంటి వారికి బకాయిలు రావాలి, 2021 వేతన సవరణ బకాయిలు రావాలి. మరి ఏదైతే పే స్కేల్ 11% మొన్న ఇచ్చారు, కొన్ని రావాల్సిన బకాయిలు కూడా 2013 సంబంధించిన బాండ్ డబ్బులు ఇచ్చారు, 2017కి సంబంధించినటువంటి ఏరియాస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే రిటైర్మెంట్ వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు. వాళ్ళ పరిస్థితి కూడా చాలా పరిస్థితి బాగుంది. రిటైర్మెంట్ 2017 ఏరియాసే సుమారు 840 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా 2-3 సార్లు ధర్నా చేయడం జరిగింది. అయితే కొన్ని సమస్యలు పరిష్కరించారు, ఇంకా కొన్ని సమస్యలు ప్రధానమైన సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఈ యొక్క సమస్యలను అదేవిధంగా MTW యాక్టును పెంచిన పరిమాణాన్ని ఏదైతే ఆర్టీసీ ఇబ్బంది ఎదుర్కొంటే ఏదైతే CCS, SRBS, SBT డబ్బులను కూడా ఈరోజు యాజమాన్యం వాడుకున్నది, ఆ యొక్క డబ్బులను కూడా మరి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి 3 దఫాలుగా సమ్మె తర్వాత 3 దఫాలుగా మరి ఈడీ అధికారులతోటి ఈడీలతోటి 4 IAS ఏదైతే ఈడీల కమిటీ ఉందో ఆ కమిటీలో మరి 3 సార్లు చర్చించడం అన్నది. కొన్నిటికి పరిష్కారం దొరికింది, కొన్నిటికి పరిష్కారం దొరకలేదు. మరి అదేవిధంగా ఆ చర్చలో కూడా 2021 వేతన సవరణ బకాయిలు అక్కడెక్కడ కూడా మెన్షన్ చేయలేదు. దానికి సంబంధించిన కూడా మరి తప్పకుండా నగదు రూపంలో ఇవ్వాలని లేదా బాండులు ఒక సమయం పెట్టి బాండులు ఇవ్వాలని కూడా మరి అక్కడ అధికారులు కూడా తెలియజేయడం అన్నది. సమస్యలు మాది ఏదైతే కేసీఆర్ ఉన్నప్పటి నుంచి సమస్యలు అట్లే ఉన్నాయి. మరి కొన్ని సమస్యలు మాత్రం ఇప్పుడు పరిష్కారమైనాయి. తప్పకుండా మిగతా సమస్యలని ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని, ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెడతా ఉన్నారు. ఆర్టీసీలో మరి మేము పనిచేసినాం, మేము ప్రజల్లో భాగస్వామ్యం, మాకు కూడా ముఖ్యమంత్రి గారు మా యొక్క రావాల్సినటువంటి బకాయిలు కానీ మాకు వచ్చే ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు జరిగితే 2 సంవత్సరాలు కాలయాపన అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ఎన్నికలు తర్వాత పెట్టండి, ముందు ప్రభుత్వంలో విలీనం చేయాలని అడుగుతున్నాం. ఎన్నికలకు ఎవరు భయపడేటువంటి ప్రసక్తి ఉండదు. ఎన్నికలు ముందుగా నిర్వహించకుండా ఏదైతే మాకు ప్రభుత్వంలో విలీనం చేసి తర్వాత మీరు ఎన్నికలు పెడితే మాకేం ఇబ్బంది లేదు. మీరు ఏ డేట్ నుంచి ఈ యొక్క ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తారో అది స్పష్టంగా తెలియాలని చెప్పడం జరిగింది.